ఎవరికైనా మొట్టమొదటి గురువు పరమాత్మే తల్లి. అంటే ఈ పరంపర స్టార్ట్ అవడానికి మూలం పరమాత్మయే. ఇందులోనే మరొక శ్లోకం ఉంది, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామని. సదాశివుడి దగ్గర నుంచి మొదలుపెట్టి శంకరాచార్యుల వరకు వస్తారు. ఇంకొంతమంది మీరు మధ్వాచార్య సంప్రదాయంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు వైష్ణవుల్లో అయితే లక్ష్మీనాథ సమారంభం అని మొదలుపెట్టి యామునాచార్య పర్యంతం. యామునాచార్యులు అంటే రామానుజాచార్యుల వారి గురువు. ఇలా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. మధ్వాచార్యులకు వెళ్తే ఆనంద తీర్థులు, వారికి పురుషోత్తమ తీర్థులు అని, ఇలా వాళ్ళ పేర్లు వాళ్ళ పరంపరని బట్టి చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఋషి పరంపర, మహర్షి పరంపర నుంచి వచ్చిన వీళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించవచ్చు. తప్పకుండా. ఇప్పుడు ఒక గోత్రం ఉందనుకోండి, ఆ గోత్రానికి మూలమైన ఒక గోత్రం ఉంటుంది. ఇప్పుడు ఒక గోత్రం ఉదాహరణకు కాశ్యపస అనే గోత్రం ఉందనుకోండి, ఆ ఋషి పేరే కాశ్యపుడు. ఆ కాశ్యపుడిని ఆరాధించినా అది అందరికీ చెందుతుంది. ఓ, అంటే ఇంకా పర్టికులర్ గా ఒక్కొక్కరిని ఆరాధించాల్సిన అవసరం లేదు. మూలం ఎక్కడో వాళ్ళని పట్టుకుని ఆరాధిస్తే సరిపోతుంది. మనకు చాతుర్మాస్యం అనే విధానం ఉంది, ఆ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. గురు పౌర్ణమి నుంచి. ఓకే ఓకే. సాధారణంగా ఇప్పుడు 2 నెలలు చేస్తున్నారు. 2 నెలలు చేయటం కూడా ప్రమాణంగా కనపడుతుంది. కానీ 4 నెలలు కదా చాతుర్మాసం అంటే. 4 నెలలు చాతుర్మాస్యం. ఇప్పుడు అది మనం కూడా 4 నెలలు ఒక చోట ఉండటం సాధ్యమేనా ఇప్పటి పరిస్థితుల్లో? ఇప్పుడు సన్యాసులే ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా చాతుర్మాస్యం అంటే సన్యాసులు చేస్తున్నారు